మిత్రులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. సంక్రాంతి అనగానే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు. కానీ ఈ పండుగలో అంతకు మించి ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు 60,000 మంది కొడుకులు. వీళ్ళంతా ఒకసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి ఆయన తపస్సుని భంగం చేశారు. దాంతో కపిలముని వీళ్ళందరినీ బూడిదగా మార్చేశాడు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే గాని వారి ఆత్మ శాంతించదని తెలుస్తుంది. ఆకాశంలో ఉండే గంగను ఎవరు నేల మీదకు తేలేకపోయారు. సగరుడి వంశంలో పుట్టిన భగీరథుడు ఈ పని చేయగలిగాడు. ఆయన తపస్సుకు మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీద అవతరించిందట. ఇకపోతే సంక్రాంతి గంగిరెద్దుల వెనుక ఒక కథ కూడా ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు. శివుని బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఓ ఉపాయం ఆలోచించాడు. దేవతలంతా తలా ఒక వాయిద్యాన్ని పట్టుకొని గజాసురుడి దగ్గరకు బయలుదేరారు. వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకోమని అడిగాడు. ఇంకేముంది, తన పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపమని వరాన్ని అడిగేశారు. అలా ఆనాడు శివుని పొందేందుకు చేసిన హడావుడే ఇప్పటి గంగిరెద్దుల సాంప్రదాయానికి నాంది అని చెబుతారు. కనుమ రోజున పశువులను పూజించడం వెనుక కూడా ఒక కథ వినిపిస్తుంది. ఒకసారి శివుడు నందిని పిలిచి, భూలోకంలో అందరూ రోజు ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకు ఒకసారే ఆహారం తీసుకోవాలి అని చెప్పి రమ్మన్నాడు. కానీ నంది అయోమయంలో రోజు ఆహారం తీసుకోవాలి, నెలకు ఒకసారి నూనె పట్టించి స్నానం చేయాలి అని చెప్పిందట. దాంతో కోపం వచ్చిన శివుడు, ప్రజలు రోజు తినాలంటే చాలా ఆహారం కావాలి, ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి అని చెప్పించాడు. అప్పటి నుండి ఎద్దులు వ్యవసాయంలో సాయపడుతున్నాయట. కనుమ రోజున పశువులని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు. సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తాం కదా, దీనికి కూడా ఒక కథ చెబుతారు. సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందట. ఇది దేవతలకు పగలు అని నమ్మకం. దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట. దేవతలకు స్వాగతం పలికేందుకు, వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరవేయాలని చెబుతారు. సంక్రాంతితో పాటు ఇంటింటా అడుగుపెట్టే హరిదాసులకు కూడా ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడి హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట. ఆయన తల మీద ఉండే పాత్ర ఈ భూమికి చిహ్నమని చెబుతారు. అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తయి ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందకి దించుతారు. ఇలా గొబ్బెమ్మల దగ్గర నుంచి భోగిపళ్ళ వరకు సంక్రాంతిలో కనిపించే ప్రతి ఆచారానికి ఓ కథ ఉందట.